నమస్తే. నా పేరు రవి. నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను, హైదరాబాద్ సిటీ. నేను ఈరోజు మీ ముందు ఒక అద్భుతమైన కెరీర్ ఆపర్చునిటీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఆర్ బిజినెస్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. దానికంటే ముందు మనము ఎల్ఐసి గురించి తెలుసుకుందాము. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ since 1956. LIC having more than 3,500 branches all over the India. LIC is the largest financial institute of India. సో ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో మీరు కూడా భాగస్వామి కావచ్చు. ఎలా అంటే ఎల్ఐసిలో మీకు ఒక అద్భుతమైన కెరీర్ ఆపర్చునిటీ, అది ఎల్ఐసి యొక్క ఏజెన్సీ, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ బిజినెస్ ఆపర్చునిటీ. ఎగ్జాంపుల్, మనం ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకు హ్యూజ్ క్యాపిటల్ ఉండాలి, బిజినెస్ ఐడియా ఉండాలి, వీ హ్యావ్ టు హైర్ ద స్టాఫ్, మన కోసం పనిచేయడానికి ఎంప్లాయీస్ ఉండాలి, ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయము. అంతా చేసిన తర్వాత కూడా మన బిజినెస్ కనుక ఫెయిల్ అయితే మన ప్రిన్సిపల్ పోతుంది, మన ఇన్వెస్ట్మెంట్ పోతుంది. సక్సెస్ అయితే ఈ బిజినెస్ బాగుందని చెప్పేసి ఇంకో నలుగురు వచ్చి సేమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు విత్ డిస్కౌంటెడ్ ప్రైస్, మనకంటే తక్కువ రేట్కి ఇస్తారు. అప్పుడు మన ఆఫీస్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి రిస్క్ ఏమి లేకుండా, ఇన్వెస్ట్మెంట్ ఏమి లేకుండా, మీ మాటలే పెట్టుబడిగా, మీ టైమే పెట్టుబడిగా ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీకు పనికొస్తుంది. బ్రాండ్ అని కనుక చూసుకుంటే బిజినెస్కి బ్రాండ్ యొక్క నెసెసిటీ చాలా ఉంది. సో ఎల్ఐసి ఆఫ్ ఇండియా అనేది మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ఇండియా. ప్రతి ఇంట్లో చిన్న పిల్లలతో సహా అందరికీ ఎల్ఐసి అంటే తెలుసు. బిజినెస్ ఐడియా అంటారా? వి డీల్ విత్ ఆల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అండ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. ఈ ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ అనేది ఇండియాలో పెనిట్రేషన్కి ఇంకా చాలా అవకాశం ఉంది. ఇంత అవేర్నెస్ ఇంకా ఇండియాలో రాలే. సో మన బిజినెస్కి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. ప్రోడక్ట్ అంటారా? ప్రోడక్ట్ అన్ని వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్, ఆల్ ప్రోడక్ట్ విచ్ కెన్ మ్యాచ్ ఆల్ అవర్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ నీడ్స్. ఎగ్జాంపుల్, మ్యారేజ్ ఆఫ్ ద చిల్డ్రన్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ కావచ్చు, పెన్షన్ రిక్వైర్మెంట్ కావచ్చు, హెల్త్ రిక్వైర్మెంట్ కావచ్చు, అసెట్ క్రియేషన్ కావచ్చు. యూ టేక్ ఎనీ నీడ్, వీ హ్యావ్ ప్రోడక్ట్ ఫర్ దట్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన టైం, మన ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలి. ఈ ప్రోడక్ట్ని మనం మార్కెట్ చేయాలి. ఏ ప్రోడక్ట్కైనా మార్కెటింగ్ చాలా అవసరం. ఎగ్జాంపుల్, మీరు డైమండ్ జ్యువెలరీ తీసుకున్నా కానీ డైమండ్ జ్యువెలరీ, గోల్డ్ ఆర్నమెంట్స్ అవన్నీ తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటే మార్కెటింగ్ అవ్వదు, ఎవరు కొనడానికి రారు. వీ హ్యావ్ టు క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక షాప్ పెట్టాలి, దాన్ని డెకరేట్ చేయాలి, చాలా మంచి అంబియన్స్ క్రియేట్ చేయాలి, అప్పుడే కస్టమర్స్ వచ్చి కొంటారు. అలాగే ఈ ప్రోడక్ట్ని కూడా మనం మార్కెట్ చేయాలి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు మీ ఫైనాన్షియల్ గోల్ని, అన్లిమిటెడ్ ఇన్కమ్ని మీకు అర్న్ చేసే అవకాశం ఈ ప్రొఫెషన్ ద్వారా ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు మార్కెట్ అవర్ ప్రోడక్ట్. డైలీ వీ హ్యావ్ టు మీట్ ద పీపుల్. మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే మొహమాటం పనికిరాదు. ప్రతి ఒక్కరు, ఆల్ ఇండియన్స్ ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అనుకొని ప్రతి ఒక్కరిని కలవాలి, మాట్లాడాలి. అది మీకు ప్యాషన్ అయి ఉండాలి. సో తద్వారా మీరు మీ యొక్క సోషల్ సర్కిల్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఇవన్నీ డ్రాస్టిక్గా చేంజెస్ వస్తాయి. సో జాయిన్ అవ్వడానికి ఎవరు జాయిన్ అవ్వచ్చు, ఏ టైంలో చేయవచ్చు, వాటి గురించి చూస్తే ఈ ప్రొఫెషన్ని మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, లేకపోతే మనం ఫ్రీ టైంలో చేయవచ్చు. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేయవచ్చు. నో టార్గెట్, నథింగ్. మేల్, ఫీమేల్, ఎనీ ఏజ్ అబోవ్ 18 years. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలిజిబిలిటీ మినిమం ఎస్ఎస్సి ఉండాలి, ఎస్ఎస్సి అండ్ అబోవ్. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి
పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఫొటోస్, బ్యాంక్ ప్రూఫ్, కమిషన్ క్రెడిట్ చేయడానికి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనం డ్రైవింగ్ చేయాలంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఎంత అవసరమో దీనికి కూడా ఒక ఆథరైజ్డ్ పర్సన్ అయి ఉండాలి మీరు. సో దానికి IRDA టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ఈజ్ ఫర్ 50 మార్క్స్. అవుట్ ఆఫ్ 50 you have to get 17 marks to clear the examination, which is dead easy, very easy. సో ఈ టెస్ట్ అయిపోతూనే మీకు LICలో ID కార్డ్, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాము. దాని తర్వాత ప్రోడక్ట్ యొక్క నాలెడ్జ్ ఇస్తాము. ప్రోడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. కస్టమర్తో ఏం మాట్లాడాలి, ఏ కస్టమర్కి ఏ ప్రోడక్ట్ షూట్ అవుతుంది, వీటన్నిటి గురించి ఫీల్డ్ ట్రైనింగ్ ఇస్తాము. దానికి కావాల్సిన మెటీరియల్ ఇస్తాము. సో మీకు 24 అవర్స్ మీకు ఫుల్ సపోర్ట్ LIC ద్వారా మా డెవలప్మెంట్ ఆఫీసర్స్ మీకు సపోర్ట్ చేస్తాము. సో మీకు వచ్చే బెనిఫిట్ ఏముంటుందంటే ఇక్కడ యూ విల్ ఎర్న్ అన్లిమిటెడ్ కమిషన్. ఇక్కడ ప్రజెంట్ ఇన్కమ్ ప్లస్ ఫ్యూచర్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో గ్యారెంటెడ్. ఒకసారి పాలసీ వస్తే ఆ పాలసీ ఉన్నంతకాలం మనకు రెన్యువల్ కమిషన్ వస్తుంది. సో యూ విల్ గెట్ కమిషన్, బోనస్ కమిషన్, రెన్యువల్ కమిషన్. ఇదే కాకుండా మీకు ఇంట్రెస్ట్, సబ్సిడైజ్ ఇంట్రెస్ట్తోని హౌసింగ్ లోన్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఫ్రీ కార్ అడ్వాన్స్, 2-వీలర్ అడ్వాన్స్, ల్యాప్టాప్ అడ్వాన్స్, ఫెస్టివల్ అడ్వాన్స్, మీ పిల్లల యొక్క మ్యారేజ్ అడ్వాన్స్, ఎడ్యుకేషన్ అడ్వాన్స్, ఫెస్టివల్ అడ్వాన్స్, ఇలా చెప్పుకుంటుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు గ్రాట్యుటీ ఉంటుంది. రెన్యువల్ కమిషన్ రూపంలో పెన్షన్ ఉంటుంది. సో అన్లిమిటెడ్ ఫైనాన్షియల్ బెనిఫిట్. మీరు ఏజెంట్గా జాయిన్ అయిపోయి ఫర్దర్గా మీ కెరీర్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే మీరు ఏజెన్సీ కోటాలో 25% రిజర్వేషన్ ఉంటుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ బికమ్ ద డెవలప్మెంట్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్. ఈ విధంగా గవర్నమెంట్ జాబ్ పొంది మీకు ఈ ప్రమోషన్ ల్యాడర్లో పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కెరీర్ ఈజ్ గ్యారెంటెడ్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఇన్కమ్ ఈజ్ గ్యారెంటెడ్. ఇంతే కాకుండా మనం చేసే పని మంచిదా చెడుదా, మనం చేసే పని ఎక్సలెంట్. ఎలా అంటే మన ప్రొఫెషన్లో మనము వీఆర్ ప్రొటెక్టింగ్ ద ఫ్యామిలీ ఇన్కమ్. ఇండియన్ ఆర్మీ బార్డర్లో ఉండి మన దేశాన్ని కాపాడితే మనము ఫైనాన్షియల్ ప్లాన్స్ ద్వారా ఫ్యామిలీ, పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద పడకుండా మనం ఆ ఫ్యామిలీని కాపాడుతాము. ఎగ్జాంపుల్, ఇది ఈ ప్రొఫెషన్, డాక్టర్ ఈజ్ ఆల్సో ప్రొఫెషన్, లాయర్ ఈజ్ ఆల్సో ప్రొఫెషన్. డాక్టర్ ప్రొఫెషను పరిస్థితులు బాగా అంటే రోగాలు వస్తాయి, పేషెంట్లు పెరిగితే ఇన్కమ్ పెరుగుతుంది. అదే లాయర్ది అయితే లిటిగేషన్ పెరిగితే. సో మన ఇన్కమ్ మాత్రం అందరూ బాగుంటాయి. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునే ప్రొఫెషన్ మనది. సో ఎక్సలెంట్ ప్రొఫెషన్. ఇవే కాకుండా మీకు ఇంకా ఎన్నో రకాల లాభాలు, ఎన్నో రకాల సపోర్టు మీ యొక్క ఎదుగుదలకు తోడ్పాటు చేస్తుంది LIC ఆఫ్ ఇండియా. మన యొక్క ఏజెంట్స్, ఇండియాలో టాప్ ఏజెంట్స్, దే ఆర్ అర్నింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, ఈవెన్ 10 crores per annum. చాలామంది హౌస్ వైఫ్స్ కూడా lakhs of rupees ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో, ఈ కరోనా సిచ్యువేషన్లో కంపెనీలన్నీ ఉద్యోగాలు తీసేస్తుంటే ఉన్న జీతం ఇవ్వట్లేదు. కొన్ని కంపెనీస్ సగం జీతమే ఇస్తుంది. కానీ LIC ఆఫ్ ఇండియా ఏజెంట్లందరికీ కోవిడ్ అడ్వాన్స్ రూపంలో 50,000 ఇమీడియట్గా వితౌట్ ఇంట్రెస్ట్ శాంక్షన్ చేసింది. అంటే LIC యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అట్లాంటిది. సో బీయింగ్ విత్ అ విన్నర్ మేక్స్ అస్ విన్నర్. వి వెల్కమ్ యూ టు బికమ్ పార్ట్ ఆఫ్ ద LIC. టు జాయిన్ LIC ఆఫ్ ఇండియా యాజ్ అన్ ఏజెంట్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ ఆర్ డీలర్, please call me on 9849898916. Thank you very much. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.